మీలో ఎంతమందికి గంధం అమావాస్య గురించి తెలుసు? మేమైతే శ్రీకాకుళంలో గంధం అమావాస్యకి ముందు వచ్చే శనివారం ఈ పూజ చేసుకుంటాం. కొంతమంది గంధం అమావాస్య రోజు కూడా చేసుకుంటారు. ఆ రోజు దేవుడికి నైవేద్యంగా చెలిమిడి, వడపప్పు, పానక నీళ్ళతో పాటుగా ఈ పాలకాయలు అయితే చేస్తాము. పూజ అయిపోయిన తర్వాత ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా పంచుతూ ఉంటాం. అరకప్పు వరకు ఊరిపిండిలో కొంచెం సాల్ట్, ఒక గుప్పెడ వరకు నువ్వులు, 2-3 టేబుల్ స్పూన్స్ వరకు వేడివేడి నూనె కానీ నెయ్యి కానీ పోసుకోవాలి. బాగా కలిపిన తర్వాత అరకప్పు వరకు బెల్లంలో కొంచెం నీళ్ళని పోసి కరిగించి ఆ బెల్లం నీళ్లు కొంచెం పాలని పోసుకుంటూ చపాతీ ముద్దలా చేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకొని పాలకాయలు లేదా వేపకాయలు లాగా ఒత్తేసుకోవడమే. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఈ పాలకాయలు అన్నీ కూడా వేసేసి 7-8 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవడమే. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. నేను పెట్టుకున్న ఈ జ్యువెలరీ తన్విక కలెక్షన్స్ ఫర్ యూ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు అయితే పంపించారు. ఎలాంటి సింపుల్ శారీస్ మీదకైనా మంచి గ్రాండ్ లుక్ ని క్రియేట్ చేస్తుంది. శారీస్ మీదకనే కాదు, డ్రెస్సెస్ మీదకైనా, లాంగ్ ఫ్రాక్స్ మీదకైనా, వేట్ల మీదకైనా చాలా మంచి లుక్ ని క్రియేట్ చేస్తుంది ఈ జ్యువెలరీ. ఈ చిన్ని ఇయర్ రింగ్స్ అయితే నాకు భలే నచ్చేసాయి. ఎంత క్యూట్ అనిపించాయో. ఇలాంటి మంచి కలెక్షన్స్ వీళ్ళ పేజ్ లో చాలా ఉన్నాయండి. ట్రస్టెడ్ పేజ్, రీజనబుల్ ప్రైజెస్. వీళ్ళ పేజ్ ని ఒకసారి చెక్ చేయండి. వెళ్తా లైక్ కొట్టండి.